హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. ఈరోజు మన వీడియోలో ట్రంప్ మన భారతదేశంపై విధించిన మరో సుంకాల బాంబు దాని గురించి మనం మాట్లాడుకుందాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో జియో పాలిటిక్స్ కానీ, మన భారతదేశంలో ఉన్నటువంటి పాలిటిక్స్ కానీ, సో ఇలాంటి అనేక అంశాలపై ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, సో అలాంటి వారి కోసం మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో ఇక టాపిక్లోకి వచ్చేసరికి, ట్రంప్ ప్రపంచ దేశాలను సుంకాలతో ఉర్రూతలూగిస్తున్నటువంటి ఒక ట్రంప్ అన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో ఆ భారతీయులు ఒక భారతీయులే కాదు, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారతీయులే కాదు, అమెరికాలో ఉన్నటువంటి పౌరుల మీద కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ మీద భారం పడేటటువంటి కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అంటే మన పిచ్ తూగ్లక్ అంటుంటారు కదా మన భారతదేశంలో. సో ప్రపంచంలో ఒక పిచ్ తూగ్లక్ లాంటి చర్యలు కూడా మరి ట్రంప్ చేయడం జరిగింది. సో అందులో ఈ సుంకాల విషయంలో కూడా ఒక టారిఫ్ తీసుకురావడం జరిగింది. అదేంటంటే, ప్రపంచంలో 2 దేశాల్లో మరి ప్రపంచ గుత్తాధిపత్యాన్ని సాధించే కెపాసిటీ ఉంది. ఒకటి చైనాకి రేర్ ఎర్త్ మినరల్స్ వాటన్నిటిని గ్యాదర్ చేసి పెట్టుకొని వాటి మీద ఆధిపత్యం చెలాయించి చివరికి అమెరికానే మరి బ్లాక్‌మెయిల్ చేసేంత మేము మీకు ఇవ్వం పో, ఏం చేసుకుంటావో చేసుకోపో అనే స్థాయికి ఎదిగింది. ఇక మన ఇండియా మరి ఆ విషయంలో కాకపోయినా మన ఇండియాకు కూడా ఒక నంబర్ 1 స్ట్రాటజీ ఉంది. అదేంటంటే, ఫార్మా రంగం మన భారతదేశంలో విపరీతంగా అభివృద్ధి చెందింది. ఈవెన్ అమెరికా కంటే కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మా ఉత్పత్తుల మీద అమెరికా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. యూరప్ కంట్రీస్ కానీ, ఆఫ్రికా దేశాలు కానీ, అలాగే అమెరికా కావచ్చు కానీ, ఇట్లా చాలా దేశాలు మరి మన మీద ఆధారపడుతున్నాయి. సో ఇట్లా మనం కూడా పై చేయి సాధించిన రంగం ఏదైనా ఉంది అంటే, అది నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది అంటే అది కేవలం మన ఫార్మా రంగమే. ముఖ్యంగా మన భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు ఫార్మా ఉత్పత్తులు, ఈ మందులు ఉంటాయి కదా, జనరిక్ మందులని, ఇందులో 2.4 లక్షల కోట్లు మరి ఇతర దేశాలకు మనము ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుతుంది. అంత మరి మన భారతదేశంలో అంత కెపాసిటీ ఉంది. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనం ఇతర దేశాలకు ఏవైతే ఎక్స్‌పోర్ట్ చేస్తామో అందులో 38% అంటే 93,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు సగం, ఇంకెక్కడక అంటే 40% దగ్గర మనం ఒక్క అమెరికాకే ఇస్తున్నాం. అంటే మన మీద అంతగా డిపెండ్ అయి ఉంది అమెరికా. వాడేమంటున్నాడంటే, ఇప్పుడు ఫ్రీగానే, ఇప్పుడు ఎలాంటి సుంకాలు లేవు, ఫ్రీగా మేము మందులు కొంటాము అంటే మందుల ధరలు మాత్రమే తీసుకుంటారు. దాని మీద ఎక్స్ట్రా టారిఫ్లు కానీ, సుంకాలు, ట్యాక్స్లు ఎలాంటివి ఉండవు. కానీ 2028 తర్వాత ఒక ₹100 మెడిసిన్ ఉందనుకో, దాని మీద మరో ₹100 సుంకం వేసి ₹200కి అమ్ముతారట. అది మన దానివల్ల ఏమైతుంది, మన భారతదేశంలో ఉన్న ఉత్పత్తులు ఎవరు కొనరు. దీనివల్ల భారతదేశానికి నష్టం జరగాలని ఒక ప్లాన్. ఇక 2029 తర్వాత 200% సుంకం విధిస్తారట. ఇప్పుడు 200% అంటే ఇది ఒక ₹100 కాస్ట్ అనుకుందాం, మెడిసిన్ కాస్ట్. ఎక్స్ట్రా 200 అనుకుందాం, ₹300. అంటే ₹100 కాస్ట్ ఉండే ఒక వస్తువుని ₹300కు కొనాలి. అట్లయితే కొనుక్కోండి. అట్లా అంటే ఆ రకంగా మేము ట్యాక్స్ విధిస్తాం, మీరు ఇష్టం ఉంటే మా దగ్గర అమ్ముర్రి. మా దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళ దేశంలో కూడా కొంతమంది ఇవన్నీ దిగుమతి చేసుకొని అక్కడి నుంచి మరి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇదొక సూచన చేస్తున్నారన్నమాట. చివరికి ఏం చేశానంటే, ఈ 2-3 ఏళ్ళు మరి ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నానంటే, ఈ 2-3 ఏళ్లలో మన అమెరికాలోనే ఇవన్నీ తయారు చేసుకోవడానికి తగిన ఏర్పాటు చేయండి అన్నారు. మన భారతదేశం ఎన్నో ఏళ్ళు కష్టపడితే ఈ డిపార్ట్మెంట్ అనేది, ఈ రంగం బాగా విస్తృతంగా అభివృద్ధి చెందింది. కానీ అమెరికాలో ఇప్పటికిప్పుడు ఇన్ని రకాల కొన్ని వేల ఫ్యాక్టరీలు పెట్టి అందులో మందులు తయారు చేసి ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ చేసి ఇప్పటికిప్పుడు కావాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఇది. అమెరికా తనకు తానుగా మందులు తయారు చేసుకోవాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది. 2 ఏళ్లలో ఏడ సాధ్యమవుతుంది? అంతెందుకు, ఈ 2 ఏళ్లలో ట్రంప్ ఉండడో తెలియదు. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ళు టైం అయిపోయింది. ఇంకో 2 ఏళ్ళు ఉంటాడు మా అంటే. ఇక 2029 దాకా ఆడుంటాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి దృష్ట్యా, అంటే పోనీ అక్కడ తయారు చేద్దామన్నా కానీ అక్కడ ఇప్పటికిప్పుడు ఇవి తయారు చేసే స్కిల్డ్ లేబర్ లేదు, చీప్ లేబర్ లేదు. ముడి సరుకులు చైనా నుంచి తీసుకురావాలి. చాలా అంటే చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎదగాలంటే చాలా కష్టం. ఇప్పుడు తైవాన్ దేశం ఉంది, చిప్స్ మీద విపరీతంగా డబ్బులు సంపాదిస్తుంది. ప్రపంచంలో ఉన్న అమెరికా లాంటి ఎన్విడియా కంపెనీలు కూడా ఆ తైవాన్ సెమీ కండక్టర్ సంస్థ నుంచే కొంటారు. మరి వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఇప్పటికిప్పుడు.
కానీ ఇప్పటికిప్పుడు ఆ రేంజ్ అంత హై క్వాలిటీ చిప్స్ తయారు చేసుకోవడానికి, సెమీ కండక్టర్ తయారు చేసుకోవడానికి కనీసం 15-20 సంవత్సరాలు టైం పడుతుంది. అంత టైం లేదు కదా! ఇప్పుడు డెవలప్ కావాలంటే ఇప్పుడు రెడీమేడ్‌గా ఉండి తీసుకోవాలి. సో, ఆ విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఫార్మా రంగం డెవలప్ అయినట్టు చైనా గాని, ఇతర దేశాల్లో లేదు. అంటే చైనాలో ఉంది. కానీ మనలాగా కాదు. సో, వాళ్ళు ఒక డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ వాళ్ళ దగ్గరున్నాయి. మన దగ్గర ఫార్మా రంగం ఉంది. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి దాంట్లో పైచేయి సాధించిందనమాట. సో, మన భారతదేశం ఇతర అన్ని రంగాల్లో ఇట్లాగే మరి స్వయం సమృద్ధిగాను, ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసే విధంగా ఎదిగితే బావుంటుందని నా అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ సుంకాల మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.